పెద్ది సినిమా న్యూ షెడ్యూల్ స్టార్ట్ చేశారు. అందులో రామ్ చరణ్ గారిని చూస్తే పక్కా ప్రతి ఒక్కరికి కూడా గూస్ బంప్స్ వస్తాయని కూడా ఇప్పుడు ఈ ఫోటోని చూసిన తర్వాత ఫ్యాన్స్ అందరూ కూడా పిచ్చి పిచ్చిగా షేర్ చేస్తున్నారు. మరి న్యూ షెడ్యూల్ ఏంటి, ఎట్లా ఉండబోతుంది? సో ఖచ్చితంగా పెద్ద సినిమా నెక్స్ట్ మార్చ్ 27వ తారీఖు ఇదే 2026 ఇయర్లో రాబోతుందన్నమాట, శ్రీరామనవమి కానుకగా. సో ఆ సినిమాకి షూటింగ్ అయితే శరవేగంగా జరుగుతుంది. సో బుచ్చిబాబు గారు అనుకున్న విధంగా, తను రాసుకున్న విధంగా చాలా బాగా సినిమాని అయితే ప్రజెంట్ చేస్తున్నారనమాట. సో ఆయన అడిగిన విధంగా కావాల్సినట్టు డెడికేషన్గా కూడా రామ్ చరణ్ గారు కూడా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. సో ప్రతిరోజు కూడా అవుట్పుట్ వాళ్ళు చూసుకుని దాని తగ్గ అప్డేట్స్ కూడా చాలా ఫాస్ట్గా ఇస్తున్నారు అనమాట. సో ఏ షెడ్యూల్ అయినా దాన్ని చక్కగా అప్డేట్గా చెప్తూ ఫ్యాన్స్కి ఈ సినిమాని అయితే మంచి లైన్లో పెడుతున్నారు. సో నార్మల్ ఫ్యాన్స్కే కాకుండా ఆడియన్స్ అందరికి కూడా ఈ సినిమా మీద మంచి హైప్ ఏర్పడేలా చేస్తున్నారు అనమాట. సో ఖచ్చితంగా ఈ సినిమాకు ముందు ఇప్పుడు అన్నీ కూడా బజ్ రాకపోతే సినిమా టైంకి ఖచ్చితంగా ఈ ఫ్లాప్ అయిపోతున్నాం. మనం గేమ్ చేంజర్ చూసుకుంటే అదే జరిగింది. సో అంతకుముందు బజ్ ఎంత తెచ్చినా దానికి రాలేకపోయింది అనమాట. సో ఆ డైరెక్టర్ గారు సైలెంట్గా ఉండటం, మూవీ టీం ఏమీ ప్రమోషన్స్ చేయకపోవడం, ఆ సినిమా ఫ్లాప్ అయిపోయింది. దీనికి అట్లా కాదు, మొత్తం బుచ్చిబాబు గారి దగ్గరుండి సినిమాని ఎలా ప్రమోట్ చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎప్పుడు ఏ అప్డేట్ వదలాలని ఆ రకంగా చూస్తున్నారనమాట. సో ఖచ్చితంగా ఈ సినిమాకైతే భారీ షెడ్యూల్స్, మంచి సెట్స్ అయితే వేసి ఇక్కడ హైదరాబాద్ పరిసరాల్లోనే చేస్తున్నారు అనమాట షూటింగ్ అంతా కూడా. సో మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందంటే కనుక ఖచ్చితంగా ఒక రా అండ్ రస్ట్కి ఉండబోతుందని చెప్పి బుచ్చిబాబు గారు అయితే చెప్పారు. మరి ఈ షెడ్యూల్ ఏంటంటే ఒక ట్రైన్ సీన్, పెద్ద ట్రైన్ సెట్ వేశారంటే ఇప్పుడు జరగబోయే షెడ్యూల్కి, అది ఈ మంత్ 19 దాకా జరుగుతుందని చెప్తున్నారు. సో ఈ సినిమాకి ఫైట్ మాస్టర్ ఇంతకుముందు జైలర్ కూడా కంపోజ్ చేశారనమాట. సో ఆయన మనం జైలర్లో చూసాం ఒక సిగరెట్ వెలిగిచ్చే స్టైల్ ఎట్లా ఉంటుందో, సో ఇక్కడ కూడా క్రికెట్ బ్యాట్ పట్టుకునే స్టైల్ కానీ, హీరోకి ఇచ్చే మ్యానరిజమ్స్ కానీ అన్నీ కూడా చాలా బాగా చేస్తున్నారు అనమాట. సో బుచ్చిబాబు గారు అలా ప్రతి క్రాఫ్ట్తో, మ్యూజిక్ అయితే మ్యూజిక్, ఫైటింగ్ అయితే ఫైటింగ్, అందరి దగ్గర వాళ్ళ 100% కన్నా ఎక్కువే తీసుకుంటున్నారని చెప్పొచ్చు. సో మరి బుచ్చిబాబు గారు అయితే సినిమా మీద ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నారు, అనుకున్నట్టుగా తీస్తున్నారు. సో ఇంకా సినిమాని మన ఆడియన్స్ ఎలా ఎక్కించుకుంటారు ఏంటనేది, అలాగే ఇప్పుడు తీయబోయే ఆ ట్రైన్ సన్నివేశం కూడా సినిమాలో చాలా కీలకంగా ఉందని చెప్తున్నారు. సో ఎందుకంటే సినిమా వచ్చిన తర్వాత ఆ సీన్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆ కథను ఒక మలుపు తిప్పే ఒక సీన్ అంటది. సో ఖచ్చితంగా అక్కడ భారీ యాక్షన్ సీక్వెన్స్ కూడా జరుగుతుందని చెప్తున్నారు. మరి అది ఎలా ఉంటుంది ఏంటనేది సినిమా తెరపైనే చూడాలన్నమాట. సో దానికోసం దగ్గర ఇంకొక 8 నుంచి 9 నెలలు అయితే ఆగాల్సిందే. ఈ సినిమా ట్రైలర్, పాటలు అన్నీ కూడా రాబోతున్నాయి త్వరలోనే. సో మరి ఏఆర్ రెహమాన్ గారు అయితే చక్కటి సంగీతం ఇచ్చారు. మరి చూడాలి ఎలా ఉండబోతుంది ఏంటని.